ఓకే, అయితే అన్వేష్ గారు నాకు ఒక డౌట్. చెప్పు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. లీగల్ యాప్స్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఒక నిమిషం, ఈ కొండ మీద తీసుకొచ్చాడు, ఇవన్నీ కలిపి 200 రూపాయలు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అన్వేష్ గారు అంటే చాలా అభిమానం ఉంది, ఎందుకు ఆయన బూతులు ఎందుకు మాట్లాడాలి? ఏదో తేడాగా ఉందేంటి? నేను మీ అమ్మని తిడతారా బాయ్ అంటే నాకు అందులో పిల్లకలు టచ్ అయితే నేను ఎవరి మాట వినను. వాడి నోట్లో రోలెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి దోలు ఎక్కువ. నేను ఫైటింగ్ చేస్తుంది గాంధీ మహాత్ముల పిల్లలతో కదా, రాక్షసులతో చేస్తున్నాను. మీకేంటి? యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే ఈ ఇమ్రాన్ గారు కానీ బయస్ అనే రాక్షసులు, దొంగనా కొడుకులు. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. నాకు సహనం తక్కువ అండి. అవన్నీ ఎందుకు, నాకు ఫైల్స్ ఉన్నాయి, నాకు పిల్లకలు టచ్ అయితే నేను విన్నాను, నాకు బీపీ ఉంది. మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ భయపెట్టాలి అని కూడా చూస్తున్నారా ఏమైనా? ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇలాంటిదే ఉందండి వ్యభిచారం. ఏటి అక్కడ ఇదైపోతుంది, లీగల్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. తాళండి వెళ్ళిపోండ్రా బాబు. తర్వాత 8,000 ఫ్లైట్ టికెట్, అక్కడ ఒక 1,000 రూపాయలు, హోటల్ ఒక 1,000, మొత్తం 20,000తో మీరు ఏదైతే అనుకున్నారో అన్ని పోతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కామం అనేది ఒక ఆకలి అనేది వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేశారు, అదేదో పెద్ద బూతులా చూస్తున్నారు. అబ్బాయి కోసం 100 వీడియోలు చేశారు, ఆటగారు సిరీస్. మీరు అమ్మాయి కాబట్టి మీరు ఆటగత్తి అనేది మీరు సిరీస్ చేయండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాకు తెలియదు అమ్మాయిల ఫీలింగ్ ఏంటో, అమ్మాయిలకి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. నాకు అమ్మాయిల మీద అవగాహన లేదు. ఏం నటిస్తున్నావురా? అబ్బో, నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.